హనీ ట్రాప్ హనీ ట్రాప్ అంటే ఈరోజు బీజేపీ మీడియా చెప్తున్నటువంటి హనీ ట్రాప్ ఇది. ఎట్లా అంటే ఈ ఒక మైనర్ అమ్మాయిని మందు తాగిచ్చి ఒక మైనర్ అమ్మాయిని వీళ్ళకు నచ్చినంతసేపు వాడుకొని ఆ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ మైనర్ అమ్మాయి మీద మోజు తీరిన తర్వాత నేను పెళ్లి చేసుకొని నువ్వేం పీక్కుంటావు పీక్కో అని చెప్పేసి బెదిరించి ఆ కుటుంబాన్ని ఆ అమ్మాయిని ఎవరైతే పరిచయం చేసారో ఆ పరిచయం చేసిన వానితోని వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి అక్కడి పోలీసులను అమ్మాయి వాళ్ళ మైనర్ అమ్మాయి ఇంటికి పంపించి ఆ మైనర్ అమ్మాయి ఇంటి దగ్గర మైనర్ అమ్మాయి ఇంటి దగ్గరికి కేసు నమోదైనటువంటి నిర్మల్ పోలీసులు వచ్చి వాళ్ళని బెదిరించి మీకు ఏదైనా ఉండేదంటే సెట్ చేసుకోండి, మీకు ఏదైనా ఉండేదంటే సెటిల్మెంట్ చేసుకోండి, కానీ మీరు వాళ్ళ జోలికి పోయి కేసులోకి పోతే మాత్రం మీ ప్రాణాలు పోతాయి అని చెప్పేసి బెదిరించి డబ్బులు వాళ్ళే ఒక అమౌంట్ పోలీసుల ఆధ్వర్యంలోనే, ముఖ్యంగా నిర్మల్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలోనే వినబడతా ఉంది. ఆ పోలీసులే ఒక 5 కోట్ల వరకు ఇస్తారు, మీకు ముందస్తు ఒక 50,000 రూపాయలు మేము ఇస్తాము, 50,000 ముందుగా ఇస్తాం, మిగతా 5 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటే మీకు కేసు పెట్టకుండా అంటే మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడి సెటిల్మెంట్ చేసి పోయిన తర్వాత ఆ డబ్బులు ఇస్తా అన్నటువంటి విషయం ఏదైతే ఉందో ఆ డబ్బులకు సంబంధించిన విషయంలో కూడా ఈ అమ్మాయి ఎవరైతే మైనర్ అమ్మాయి ఉన్నదో ఆ మైనర్ అమ్మాయి డబ్బులు వద్దు, నాకు ఏమొద్దు, వాడు శిక్షించాలి లేదా నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే December 31 నాడు లాస్ట్ టైం ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి కేసులు పెడతా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటే ఈ అమ్మాయి నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ఉంచుకుంటారు పోలీసులు. ఒక మైనర్ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కనీసం ఆ మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి కేసులో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ఎంతమంది లేడీ కానిస్టేబుల్ ఉండాలి, లేడీ అధికారి ఎవరైనా పోలీస్ అధికారి ఎవరైనా ఉన్నారా లేదా, మరి అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచుకోవద్దు కదా అనే విషయాన్ని ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి రాగానే ఇక్కడ నుండి సమాచారం కరీంనగర్ పోతుంది, కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మీద కేసు అవుతుంది. ఈ అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేసింది అని చెప్పేసి ఆ అమ్మాయి మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయ్యి ఆ విషయం బయటకు వస్తుంది. ఒక మైనర్ అమ్మాయికి సంబంధించిన విషయంలో వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ ఆ అమ్మాయి పేరుతో పాటు ఈరోజు ప్రచారంలోకి వస్తుంది. ఎట్లా వస్తుందండి ఇది? ఇప్పుడు ఈ మైనర్ అమ్మాయికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా బయట పెట్టినందుకు కూడా భగీరథ మీద కేసు పెట్టాలి కదా. ఒకసారి చట్టాలు ఏమని చెప్తా ఉన్నాయి, చాలా క్లియర్గా మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం కానీ ఆమె సంరక్షకులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కానీ లేదంటే సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరి పేర్లు కానీ వివరాలు కానీ ఎలాంటి ఫోటోలు కానీ ఎలాంటి వీడియోలు కానీ బయట పెట్టడానికి వీల్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి బండి సంజయ్ కొడుకు అయినటువంటి బండి భగీరథ అనే వ్యక్తి పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు కానీ బయటకి ఎట్లా వచ్చినాయి? ఈ బయటకు వచ్చినటువంటి విషయంలో మరి పోలీసుల మీద కేసు నమోదు చేస్తారా లేదంటే బండి సంజయ్ కొడుకు మీద కేసు నమోదు చేస్తారా? ఈరోజు హనీ ట్రాప్ అని మాట్లాడుతూ ఉన్నారు. కనీసం హనీ ట్రాప్ అనే ఆయన చెప్తాడు, ఒకవేళ ఆయనకు సంబంధించిన విషయంలో ఆయన కాపాడుకోవడం కోసం హనీ ట్రాప్ అని చెప్పింది కావచ్చు. సిగ్గు ఉండాలి కదా మీడియా ఛానళ్లకు. ఈ ఈ ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది హనీ ట్రాపా? ఈ అమ్మాయితో ముద్దులు పెట్టుకుంటూ ఒక మైనర్ అమ్మాయి మీద చేతులు ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటూ ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ దిగినటువంటి ఈ ఫోటోలు ఇవి హనీ ట్రాపా? ఏది ఈ కారులో కూర్చొని అమ్మాయి వెనకాల కారులో కూర్చొని నువ్వు కారులో కూర్చొని ఏడుస్తూ చాక్లెట్ కలర్ టీషర్ట్ వేసుకొని ఏడుస్తూ చేసినటువంటి వీడియోలు బయట ప్రపంచం దగ్గర లేవనుకుంటున్నావా? నువ్వు పోయి గత కొన్ని రోజుల క్రితమే, దాదాపు 4 రోజుల క్రితమో 20 రోజుల క్రితమో వాళ్ళ బండి సంజయ్ కూడా హైదరాబాద్కి వచ్చి ఒక అడ్వకేట్ దగ్గర కూర్చొని ఆ అమ్మాయిని కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఆ ఏడ్చినటువంటి వీడియో అవుతుందో ఆ వీడియోని కూడా చూపించి ఇదంతా కాదు, మా అబ్బాయి రానున్న రోజుల్లో రాజకీయ నాయకుడు కావాలి, మరి కరీంనగర్కి కాబోయే మేయర్ నా కొడుకే, లేదంటే కరీంనగర్ నుండి నెక్స్ట్ నా తర్వాత నా కొడుకే ఎంపీ అవుతాడు, కేంద్ర మంత్రి అవుతాడు, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కాబట్టి తెలంగాణలో వచ్చేటువంటి రాబోయేటువంటి ప్రభుత్వంలో నా కొడుకు మంత్రి కావాలని చెప్పేసి నానా ముచ్చట్లు చెప్పి నా కొడుకు రాజకీయ భవిష్యత్తు నాశనం కాదని చెప్పేసి అడ్వకేట్ దగ్గర కూర్చొని మాట్లాడినటువంటి విషయాలు బయట తెలియదు అనుకుంటున్నారా? ఏ సమయంలో ఎవరెవరితోనో మీరు చర్చలు పెట్టిరో అవన్నీ బయట ప్రపంచానికి తెలియదు అనుకుంటున్నారా? హనీ ట్రాపా? సిగ్గుండాలి కదా మీడియా ఛానళ్ళకైనా. ఈరోజు ఉదయం నుండి నిన్న సాయంత్రం అమ్మాయి పోయినప్పుడు కేసు పెట్టాల్సింది పోయి అమ్మాయి వచ్చిందనే విషయం ఇక్కడ నుండి పోలీసు వాళ్ళ దగ్గరికి అక్కడ పోలీసు వాళ్ళకి పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పెడతారు, అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. వితిన్ మినిట్స్లో ఎఫ్ఐఆర్ నమోదు అయితే అమ్మాయి మీద అమ్మాయి తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసడానికి ధైర్యం చేసినటువంటి పోలీసులు ఎందుకు? ఇంతకుముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి నా మీద ఇట్లా జరిగింది అని చెప్పినప్పుడు ఎందుకు ఆ అమ్మాయిని వాంగ్మూలం కోర్టు ముందు తీసుకుపోయి వాంగ్మూలం ఇప్పించే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది కదా బండి సంజయ్. మరి ఆయన కొడుకు విషయంలో ఆయన ఏమంటున్నాడు వినండి. వ్యాప్తంగా చర్చించుకుంటారు.
28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసినా నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసినా పేర్లు దొరికిన అమ్మాయి పేర్లు చెప్పింది. ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? ఇప్పుడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి మైనర్ అమ్మాయి వచ్చినప్పుడు ఎందుకు రికార్డు చేయించలే? బండి భగీరథ అనే వ్యక్తి ఏమైనా పాకిస్తాన్ నుండి వచ్చిండా? ఇక్కడనే ఉన్నాడు కదా, బెదిరిస్తున్నాడు కదా ఆ కుటుంబాన్ని. నిన్న సాయంత్రం కూడా, నిన్న అర్ధరాత్రి అంటే నేను సాయంత్రం పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నిన్న అర్ధరాత్రి బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక అప్ప, ఆయన పేరులో అప్ప ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. ముసుగులో గుద్దులాట్లు ఏమో అవసరం లేదు. కానీ మరి అంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ అమ్మాయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించాల్సిన అవసరం ఏమున్నది? అంతకుముందు నిర్మల్ పోలీసు వాళ్ళు బెదిరించాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు చాలామంది అంటే ఈరోజు బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తున్న విషయాలు ఏంటంటే, ఈ అమ్మాయిని ఇంతకుముందు బండి సంజయ్ గారు వేరే ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్తే ఆయనతో పాటు ఆయన సుపుత్రుడైనటువంటి బండి భగీరథ్ గారు పోతే ఈ అమ్మాయిని కూడా తీసుకుపోయినట. ఎట్లాగో అక్కడ మనకు ఫామ్ హౌజులు గెస్ట్ హౌజులు ఎట్లాగో ఉంటాయి కాబట్టి ఖాళీగా ఉంటాం, ఎట్లాగో నాన్న ప్రచారాన్ని వదుడు, నేనేం చేయాలి, ఖాళీగా ఉంటా కాబట్టి నువ్వు కూడా రా అని చెప్పేసి అమ్మాయిని తీసుకుపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంట. అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు బండి భగీరథకు సంబంధించిన విషయంలో ఇంతకుముందు ఒక ఇదే రాష్ట్రంలో ఒక దళితుడికి సంబంధించినటువంటి కేసు వచ్చినప్పుడు ఎగిరెగిరి పడ్డటువంటి ఆ మహానుభావులు అంతా ఎక్కడ వేరు? ఇప్పుడు చంపేయాలి, నరికేయాలి, ఉతికేయాలి అని చెప్పేసి ఒక వీడియో కాదు, 2 వీడియోలు కాదు, 10 వీడియోలు చేసినటువంటి ఆ మహిళా మనులు ఎక్కడ వేరు? ఈరోజు రావాలి కదా, ఈరోజు మాట్లాడాలి కదా. నా అక్కనో నా చెల్లెనో అయితే ఇట్లే చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి సిగాముఖమైనటువంటి అక్కలో చెల్లెళ్ళు ఏరు ఇప్పుడు? బండి సంజయ్కి సంబంధించిన విషయంలో బండి సంజయ్ కొడుకు ఇంతకుముందు ఆ మహీంద్రా యూనివర్సిటీలో ఒక యువకుడిని కొడతాడు. తనను ఇక నానా బూతులు తిట్టుకుంటూ ఆయన నడి రోడ్డు మీద అంటే ఆ యూనివర్సిటీలో బయట కొడతారు, మళ్ళీ రూమ్కి వెళ్ళి రూమ్లో కూడా కొడతారు. రూమ్లో కొట్టి ఇష్టం ఉన్నట్టుగా కొట్టి నానా హింసలు పెట్టేది ఉంటే ఆ వీడియోలు బయటకు వచ్చేది ఉంటే మీడియాలో మాట్లాడినప్పుడు, ముఖ్యంగా నేను కూడా ఆ రోజు మార్నింగ్ న్యూస్లో మాట్లాడినప్పుడు కామెంట్లు పెట్టిర్రు, అరే ఎదవా, నన్ను ఉద్దేశించి, అరే ఎదవా, బండి సంజయ్ కొడుకు చేసింది 100% మంచి పనే, అమ్మాయిల జోలికి వస్తే అడ్డంగా నరుకుతామని చెప్పేసి కామెంట్లు పెట్టిరు ఒక్కొక్కడు. మరి ఈరోజు ఒక మైనర్ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం కావాలి, బండి సంజయ్ కొడుకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు నన్ను శారీరకంగా వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడు, ఈరోజు నన్ను మానసికంగా వేధిస్తున్నాడు, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తా ఉన్నాడు, 5 కోట్లు ఇస్తే కేసు వాపస్ తీసుకొని ఇంట్లో కూర్చోమని అంటున్నాడు, నేను ఒక మైనర్ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎవడు మరి మాట్లాడుతున్నాడేంది? మాట్లాడాలి కదా. హిందూ సమ్మేళనాలు పెట్టి వేదికల మీద మాట్లాడుతున్నాడు అంటే నా అక్కలు, నా అన్నలు, నా తమ్ముళ్ళు బయటికి రావాలి కదా. ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఈ మహిళ గురించి మాట్లాడరా? ఈ అమ్మాయి కాదా? ఈ అమ్మాయి ఆ దైవ స్వరూపం కాదా? ఈ అమ్మాయి ఆ మాత స్వరూపం కాదా? ఈ అమ్మాయి ఆ సీతమ్మ తల్లి స్వరూపం కాదా? ఈ అమ్మాయికి సీతమ్మ తల్లికి అన్యాయం జరిగితేనే అన్యాయమా, ఈ తల్లికి జరిగితే అన్యాయం కాదా అని ప్రశ్నించాలి కదా. ఈరోజు ఎక్కడో మేడారం సమ్మక్క సారక జాతరతో ఎవడో బన్ను అమ్ముకునేదంటే ఆ బన్ను గురించి 15 రోజుల పాటు వీడియోలు వేసినటువంటి వాళ్ళు బండి సంజయ్ కొడుకు గురించి ఎందుకు వీడియోలు ఎత్తలేరు? బన్ను గురించి మాట్లాడినటువంటి నా అక్కలు, నా అన్నలు, నా మీడియా ఛానళ్ళు బండి సంజయ్ కొడుకు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కొన్ని ఛానల్ అయితే సిగ్గు లేకుండా ఉదయం నుండి ఒకటే 17 ఏళ్ళకే మందు తాగావా? ఎవడు తాగిచ్చిండు? నా కొడుకు పేరు ఎట్టాలి కదా. 17 ఏళ్ళకే మందు తాగామంటే మొన్న కూడా ఐపీఎస్ సుమతి గారు ఆడికి వెళ్ళి దిల్సుఖ్నగర్లోకి వెళ్ళి నిలబడ్డప్పుడు అందరూ మాట్లాడారు, విద్యార్థులు యువకులు ఎక్కువ ఉన్నారు అందులో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. విద్యార్థులు యువకులే ఎక్కువ ఉన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను, యువకులని, విద్యార్థులని గంజాయికి, డ్రగ్స్కి, మందుకి అలవాటు చేసి గ్రామాన విపరీతమైనటువంటి మద్యాన్ని అమ్ముతూ ఈరోజు దేశవ్యాప్తంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలోనో లేదంటే కాంగ్రెస్ పాలనలోనో ఎక్కడ జరగట్లేదు, దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గంజాయి, డ్రగ్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టుబడతా ఉన్నారు. గ్రామాల్లో మైనర్ బాలులు
చిన్న చిన్న పిల్లగాండ్లు గంజాయి తాగుతూ కేసులలో ఇరుక్కుంటా ఉన్నారు. ఎట్లా వస్తుందండి ఇంటింటికి గంజాయి? ఇంటింటికి గంజాయి ఎట్లా వస్తూ ఉంది? మరి ఆ రకంగా ఉన్నప్పుడే నువ్వు ప్రశ్నించేదంటే బాగుండు కదా. 17 ఏళ్ళకే మందు తాగావట. ఏంటిది? హనీ ట్రాప్ కేసులో బండి కొడుకు, హనీ ట్రాప్ బండి తనయుడు 2 కోట్లు డిమాండ్. బండి సంజయ్పై భారీ కుట్ర, కొడుకుపై హనీ ట్రాప్ అడ్డం. సిగ్గుండాలి కదా కొద్దిగానన్నా, సిగ్గుండాలి కదా కొద్దిగానన్నా. మీ జర్నలిజానికి, మీ తమ్నేళ్లకు, మీ పోస్టర్లకు కొద్దిగానన్నా సిగ్గుండాలి కదా. 5 కోట్లు ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి ఈ అబ్బాయి నన్ను మోసం చేసిన అని చెప్పేసి ఫోటోలు వీడియోలతో సహా మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన బెదిరించినటువంటి ఆడియో కార్డ్స్ కూడా బయటకు వచ్చినాయి కదా. అయినా కూడా హనీ ట్రాప్ అని ఎట్లా అంటారు? ఈ అమ్మాయిని December 31 రోజు ఏ ఫామ్ హౌస్లో, మోయిలాబాద్ దగ్గర ఉన్నటువంటి ఏ ఫామ్ హౌస్లో తీసుకుపోయిండో మీ మీడియా ఛానల్లో తెలియదా? ఇది పోక్సో కేసు కాబట్టి నిజానిజాలు బయట పెట్టాలంటే, దాని వివరాలకు సంబంధించిన విషయాలు బయట పెట్టాలంటే ఇబ్బందిగా ఉన్నది. కానీ ఈ విషయాలన్నీ మీకు తెలియవా? తీయండి మరి. మోయినాబాద్ ఆ రోజు December 31 రోజు ఆ ఫామ్ హౌస్లో బండి సంజయ్ కొడుకున్న ప్రాంతంలో ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎవడెవడు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఎంతమంది ఉన్నారని చెప్పేసి బయట తీయండి. మీకు అన్నీ తెలుస్తాయి కానీ ఈ విషయం ఎందుకు తెలియదు? బండి సంజయ్ కొడుకు కాబట్ట. ఇక్కడ మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి అమ్మాయి రాగానే కరీంనగర్లో ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు కేసు పెట్టడానికి మీకు అన్ని రకాల ఆన్లైన్ సర్వీసులు అవైలబుల్ ఉంటాయి. అక్కడ వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తారు. నిన్న రాత్రి 1 గంట దాకా ఉంచుకొని కేసు పెట్టకుండా ఇంటికి పంపించి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు ఉదయం కేసు పెట్టించినటువంటి పోలీసులకు మరి December 31 రోజు బండి సంజయ్ కొడుకు ఈ అమ్మాయి ఇద్దరు ఒక దగ్గర బయట తీయండి లెక్కలు. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి, లేదంటే ఈరోజు తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలి కాబట్టి ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నారు. ఉదయం నుండి చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించడానికి ప్రయత్నం చేయలేదు. అంటే బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకొని చేస్తాయి, మాకెందుకులే అని చెప్పేసి మీరు కూడా సపోర్ట్ ఉన్నారా? ఏడి కోదండరామరెడ్డి ఏడి మాట్లాడినటువంటి గొంతులు ఎక్కడ పోయినాయి? తెలంగాణ అస్తిత్వం అన్నటువంటి గొంతులన్నీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఒక్కడు మాట్లాడతలేడు. మరి బండి సంజయ్ కొడుకు సంబంధించిన విషయంలో మీకు కూడా వాటా ఉన్నది ఏమన్నా? మౌనంగా ఉండంటే మీ మూటలు మీకు వస్తాయి అనుకుంటున్నారా? మాట్లాడాలి కదా, బయటికి రావాలి కదా. ఒక మైనర్ అమ్మాయి రోడ్డు మీకు వచ్చినప్పుడు మీరు కూడా మాట్లాడాలి కదా. తెలంగాణ అస్తిత్వాన్ని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు మరి ఈ విషయంలో? బండి సంజయ్ కొడుకును కాపాడడం కోసం ప్రధాన మీడియా ఛానల్ అన్నీ ఈరోజు ఒకటే ముచ్చట చెప్తా ఉన్నాయి. హనీ ట్రాప్. అమ్మాయి కార్లో కూర్చొని ఇవి హనీ ట్రాప్లా? సిగ్గుండాలి కదా. ఒకవేళ నిజంగానే హనీ ట్రాప్ అయితే ఈ అమ్మాయితోని ఇంత దారుణంగా కారులో తిరుక్కుంటూ మైనర్ బాలిక అని తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయితోని ఇంత క్లోజ్గా ఉండి ఆ అమ్మాయి నడుముల మీద చేతులేసి ఆ అమ్మాయి ముద్దులు పెట్టి ఆ అమ్మాయిని విపరీతంగా శారీరకంగా వాడుకోవడం అనేది ఏదైతుందో ఇది హనీ ట్రాప్ అయినప్పటికీ కూడా మైనర్ కాబట్టి పోక్సో కేసు నమోదు చేయాలి కదా. పోక్సో కేసులో ఏమింది? ఒకవేళ అమ్మాయికి ఇష్టం ఉన్నా కూడా కేసే కదా. మరి పోక్సో కేసు ఎందుకు నమోదు చేస్తారు కదా? హనీ ట్రాప్ నిన్ను 5 కోట్ల రూపాయలు అడిగితే 50,000 ఎందుకు ఇచ్చినావు? ఆ రోజే నిర్మల్ పోలీసు వాళ్ళు ఉన్నప్పుడే ఆ రోజే హనీ ట్రాప్ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఈరోజు అమ్మాయి రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి, ఈరోజు మీడియాకు విషయం తెలిసింది కాబట్టి, మొన్నటికి మొన్న నువ్వు ఆ అడ్వకేట్ ఇంట్లో కూర్చొని మాట్లాడినటువంటి వీడియోలు లేవనుకుంటున్నావా? అందరి దగ్గర ఉన్నాయి. అన్ని డిజిటల్ మీడియా ఛానల్ దగ్గర మొత్తం భాగవతం ఉన్నది. పోక్సో కేసు కాబట్టి కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్న బిడ్డ. దయచేసి బండి భగీరథ్ మీద, ఆయన గ్యాంగ్ మీద ఆ రోజు మహీంద్రా యూనివర్సిటీలో బండి సంజయ్తో పాటు దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆ రోజు కూడా సేమ్ కేసు. ఆ రోజేమో నేను శ్రీరాముని వారసుని, నేను సీతమ్మ తల్లిలాగానే చూస్తా ఆడపిల్లలందరినీ, కాబట్టి ఏ ఆడపిల్లకి జోలికి ఎవడొచ్చినా కూడా ఇట్నే కొడతా అని ఆయన మాట్లాడితే ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళందరూ. మరి ఈరోజు సీతమ్మ తల్లి రోడ్డు మీకు వచ్చింది కదా. మరి ఈరోజు బండి సంజయ్ని కొట్టాలి కదా. మీరు చెప్పిన లెక్కనే కదా, మీరు పెట్టినటువంటి కామెంట్లే కదా. ఎవడైనా అమ్మాయిల జోలికి వస్తే ఇట్నే కొడతాం, ఇట్నే చంపుతాం, అవసరమైతే అడ్డంగా నరుకుతామన్నారు కదా. మరి ఈరోజు అమ్మాయి జోలికి బండి సంజయ్ కొడుకే వచ్చింది కదా. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు రోడ్ల మీకు వస్తలేరు? ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, రేపు నరేంద్ర మోడీ వచ్చేటువంటి మీటింగ్లో సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డితో ఇదే మాట్లాడేది ఉన్నదంట. ఆల్రెడీ December 31 ఉండే గొడవలు అవుతూ ఉన్నాయి. ఈ నెల రోజులనే దాదాపు అడ్వకేట్ల దగ్గర 2 సిట్టింగ్లు అయిపోయినాయి. రాత్రిపూట సిట్టింగ్లు అయిపోయినాయి. అడ్వకేట్లు చెప్పినా ఎవరు చెప్పినా అమ్మాయి ఇంటలేదు. 5 కోట్లు ఇస్తామన్నా కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవుతలేరు. కాబట్టి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు దీన్ని అంతా మొత్తం కాంప్రమైజ్ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డితో పాటు రేపు కలిసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ బండి సంజయ్ గారి పేరు ఆ లిస్టులోకి తీసేసిరంట. ఏది ఏమైనా కూడా రేపు గెస్ట్ల విషయంలో బండి సంజయ్ పేరును పక్కన పెట్టినా
ఈ అంశాన్ని పట్టుకొని ఇంకోటి రోడ్డు మీకు వచ్చినా ఏది జరిగినా కూడా బండి సంజయ్ కొడుకు భగీరథ చేసినటువంటి తప్పును కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ బీజేపీ యొక్క పొత్తు ఎన్నట్టుండో ఉన్నది. ఇది బండి సంజయ్ విషయంలో కాదు, కాంగ్రెస్ బీజేపీలు అనేవి ఆర్ఎస్ఎస్కు రెండు కన్ను లాంటివని మనం ఎప్పటి నుండి చెప్తా ఉన్నాం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కనుక వెంటనే చర్యలు తీసుకోకపోతే, మైనర్ అమ్మాయికి న్యాయం చేయకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకటే అనే విషయం మళ్ళోసారి రుజువు అవుతుంది అని చెప్పేసి మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నమోదు చేయాలి. ఈ కేసు విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు అమ్మాయి కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద పోక్సో కేసులు నమోదు చేయాలి. తప్పకుండా ఈ బండి సంజయ్ కొడుకు కరీంనగర్లో కేసు పెట్టిన తర్వాత ఆ వివరాలను బయట పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పోక్సో కేసులు నమోదు చేయాలి. అమ్మాయికి, అమ్మాయి కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఎలాంటి హాని జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారే చర్యలు తీసుకోవాలంటే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్యలు తీసుకొని పక్షంలో తప్పకుండా బండి సంజయ్ కొడుకు భాగవతం అంతా బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఇక చెప్పాలి కదా లాస్ట్, జై శ్రీరామ్, జై హింద్. నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది యువత నాడి, ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. రామ లక్ష్మణ జానకి